పింగాణి పాత్రల మోజులో పడి మట్టి పాత్రలను మోటుగా భావించిన వారే వాటిపై మక్కువ చూపుతున్నారు. మట్టి పాత్రలు ఫ్యాషన్ గా వాడేందుకు ఇష్టపడుతున్నారు. రోజు రోజుకు మట్టి పాత్రల వినియోగం పెరిగిపోతోంది. మట్టితో తయారు చేసిన వాటిలోనే వంటలు చేసి తినేందుకు ఇష్టపడుతున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాటి డిమాండ్ పెరిగింది. స్టీల్ గిన్నెలపై ఆసక్తి చూపిన ప్రజలు రూట్ మార్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి పాత్రలపై జనం మక్కువ చూపుతుండటంతో మళ్లీ వాటికి డిమాండ్ పెరుగుతోంది. కుమ్మరి కార్మికుల కుండలు, వంట పాత్రలు దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలకు సీజన్ల వారీగా మట్టి పాత్రలు తయారు చేసి జీవనం సాగిస్తున్నారు. కుక్కర్లో వంటలు తయారు చేసి తినడం కంటే మట్టి కుండల్లో ఆహారం తయారు చేసుకొని తినడం కోసం ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లోనే కాదు, బయట టీ కొట్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా మట్టి పాత్రల వాడకం ఫ్యాషన్ గా మారింది. మట్టి వస్తువులకు ఆదరణ పెరగడంతో కుమ్మరులు సైతం ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ డిజైన్లలో మట్టి పాత్రలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. హన్మకొండలోని పోచమ్మకుంట, వరంగల్లోని కరీమాబాద్, హన్మకొండ జిల్లాలోని కుమ్మరిగూడెంలో రోజుకు 10 నుంచి 20 రకాల మట్టి పాత్రలు తయారు చేస్తున్నామని చెబుతున్నారు. కుక్కర్లో వండిన వంటలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, మట్టి పాత్రలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు తయారీదారులు. ఇప్పుడు బీమార్లు వచ్చిన కాంచి కరోనా వచ్చింది కాబట్టి కుండలు ఎక్కువ వాడతాను. కుండలలో వండుకొని తింటే రోగాలు రావు, మంచిది, బీపీ షుగర్ ఏది రాకుండా ఉంటుందని కుండలలో వండుకొని తింటాను. ఎక్కువనే తయారు చేస్తాం. షాప్కి ఎత్తాం మేము. షాపులోకి ఎత్తే వాళ్ళు అమ్ముకుంటారు. కూర కంచులు, అన్నం వండుకునే అటికెలు, ఊద్దాన్లు, కుండలు, రంజన్లు, పొయ్యిలు కంచి అన్నీ చేస్తాం. మేము కూర కంచులు తయారు చేస్తాం. అన్నం వండుకునే అటికెలు, ఉద్దాను, దేవుని దగ్గర పొగేసుకునేటి ఉద్దాను, చిన్నవి పెద్ద 3 రకాలు. ఎల్లమ్మ కుండలు దేవుని దగ్గర ఎల్లమ్మ పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకుంటారు. ఎల్లమ్మ గుడ్లు తయారు చేస్తాం. ఇవి మేము పొద్దుగాల వస్తాం 9 గంటలకు. 9 గంటలకు వచ్చి 5 గంటల వరకు పని చేసుకుంటాం. రోజు ఈ పని చేసుకుంటే 300. మట్టి పాత్రల్లో అన్నం, చేపల పులుసు ప్రత్యేకంగా వండుకునేలా తయారు చేయాలని కస్టమర్లు ఆర్డర్లు ఇస్తున్నారని తెలిపారు మట్టి పాత్రల తయారీదారులు. వాటిని 2-3 రోజుల్లో తయారు చేసి అందజేస్తున్నామని చెబుతున్నారు. మరికొందరు ఉన్నత చదువులు చదివి కొలువు దొరకక ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి అనారోగ్యాలకు పాలవుతున్నారు కాబట్టి కుండలో వండుకొని స్వచ్ఛంగా తింటే అది చాలా బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ జనాల మధ్యలో వచ్చి ఇప్పుడు కుండలల్లో వండుకోవడం, తినడం అనేది వాళ్ళకి అనిపించే వరకు మా దగ్గరికి రావడం, వాళ్ళు కొనుక్కోవడం, వాళ్ళకి ఎలాంటి బీపీ, షుగర్లు ఇలాంటి అనారోగ్యమైన వ్యాధులు రాకపోవడం చాలా బాగున్నాయి. ఇప్పుడు మంచిగున్నాయని రావడం, కొనుక్కపోవడం, పర్చేజ్ చేయడం, వండుకొని తింటున్నాం. దానివల్ల మాకు కూడా కొంత ఉపాధి కలుగు. మేము సీజన్ బట్టి అన్ని తయారు చేస్తాం సార్. సీజన్లో ఇప్పుడు దేవుని దగ్గర పొగేయడానికి, ఊదు పొగలు వేసుకోవడానికి, అవి గల్ల గురుగులు, చిన్నపిల్లలు ఉండిలా డబ్బులు వేసుకోవడానికి, పెద్దోళ్ళు, చిన్నపిల్లలు గుడిలో కూడా పెట్టడానికి పెద్ద గల్లలు కూడా తయారు చేస్తాం. శివరాత్రికి అన్ని డిజైన్ల చిప్పలు తయారు చేస్తాం. పెరుగు తోడేసుకోవడానికి కూడా ఎండాకాలంలో చిన్న మట్టి పాత్రలు పెరుగు తోడేసుకోవడానికి కూడా ఇప్పుడు ఆదరణ పెరిగింది. మట్టి పాత్రలకు చేసే వాళ్ళు తయారు చేసేవాళ్ళు లేరు, తయారు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా సరిపోతలేదు, మేము ఎన్ని చేసినా కూడా సరిపోతలేదు. చాయ్ మొదలు బిర్యానీ వరకు మట్టి పాత్రల్లో వండే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పాతతరం అలవాట్లను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూడుతుండటంతో ప్రజల జీవన శైలిలో మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.